జయరాం హత్య కేసు డైలీ సీరియల్ గా మారింది. సీరియల్ బ్రేక్ ఉత్కంఠను రేపినట్టుగా ఇది ఒక్కో రోజు ఒక్కో గంటకు కొత్త కొత్త ట్విస్ట్లతో ఉత్కంఠ రేపుతోంది. సీరియల్లో రోజుకో కొత్త పాత్ర తెర మీదకు వచ్చినట్లు ఈ కేసులో కూడా రోజుకో మలుపు తిరుగుతోంది. ఫైనల్ గా ఫినాన్స్ వివాహేతర సంబంధాలే కనిపిస్తోంది. ఇక అసలు నిందితులు అధికారికంగా పోలీసులు చెప్పినప్పటికీ అన్ని కళ్ళు రాకేష్ రెడ్డి, శిఖా చౌదరిపైనే ఉన్నాయి. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత విచారణలో ఉన్న శిఖా చౌదరిని పోలీసులు రహస్యంగా తరలించారు. స్టేషన్లో లైట్లు మొత్తం ఆర్పేసి కారులో తీసుకెళ్లారు. ఆ కారు హైదరాబాద్ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. అమ్మా పెట్రోల్ అయిపోయింది. కేసును తప్పుదారి పట్టించేందుకే హైదరాబాద్లో జయరాంను హత్య చేసి ఏపీకి డెడ్ బాడీని తీసుకుపోవాలన్న ప్లాన్లో కూడా రహస్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తమకు ఉన్న సంబంధాలతో కేసును తప్పుదోవ పట్టించొచ్చన్న భావంతోనే కారులో డెడ్ బాడీని తెలంగాణ బార్డర్ దాటించినట్లు తెలుస్తోంది. ఏపీలోని పోలీసు అధికారులతో ఉన్న సంబంధాలు, మనీ, పవర్తో కేసును ఒక్కసారిగా పక్కదారి పట్టించొచ్చన్న క్రిమినల్ మైండ్తోనే శిఖా చౌదరి, రాకేష్ రెడ్డి ఈ పని చేసినట్లు పోలీసుల విచారణలో తేలుతోంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసులో మిస్టరీ వీడుతోంది. జయరాంను ఎవరు హత్య చేశారో పోలీసులు ఓ డిసిషన్కి వచ్చినప్పటికీ బయటకు మాత్రం చెప్పడం లేదు. ఫైనల్గా మాత్రం శిఖా చౌదరిని సూత్రధారిగా తేలుస్తున్న పోలీసులు, పాత్రధారుడు మాత్రం రాకేష్గా విచారణలో తేలినట్టు తెలుస్తోంది. జయరాం మేనకోడలు శిఖా చౌదరి స్నేహితుడు రాకేష్ రెడ్డి ఈ హత్యకు ప్రధాన కారకుడని కృష్ణా జిల్లా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. శిఖా చౌదరి, రాకేష్ రెడ్డి, ఆయన స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి, జయరాం, మరో మేనకోడలు మనీషాలతో పాటు ఒక యాంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని నందిగామలో కృష్ణా జిల్లా పోలీసుల కార్యాలయంలో ఎస్పీ త్రిపాఠి ఆధ్వర్యంలో ప్రశ్నిస్తూ ఒక్కో పాయింట్ను రాబడుతున్నారు. దీంతో ఈ హత్యకు ఆర్థిక వివాదాలే కారణంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. జయరాం బలహీనతలను వాడుకున్న రాకేష్ రెడ్డి హత్యకు ప్రణాళిక వేశాడని, జయరాంకు పరిచయం ఉన్న యాంకర్ ద్వారా ఫోన్ చేయించి హైదరాబాద్లోని తన ఇంటికి రప్పించినట్లు తెలుస్తోంది. కిరాయి హంతకుల సాయంతో జయరాంను చంపిన రాకేష్ తన క్రిమినల్ మైండ్ గేమ్ను ఉపయోగించాడు. ఎలాగైనా డెడ్ బాడీని తెలంగాణ బార్డర్ దాటించి ఏపీలో రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా స్క్రిప్ట్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో కేసు నమోదైతే అక్కడ ఉన్న పోలీసు పెద్దల పరిచయాలతో కేసును తమ పైకి రాకుండా చేసుకోవచ్చన్న ఆలోచన కూడా ఉందన్న వాదన పోలీసుల దృష్టికి వచ్చింది. ఇందులో భాగంగానే జయరాంను హైదరాబాద్లోని తన ఇంటికి రప్పించిన రాకేష్ రెడ్డి ఇంట్లోనే కిరాయి హంతకులతో చంపాడని పోలీసుల విచారణలో తేలింది. అటు తర్వాత డెడ్ బాడీని కారులో తీసుకెళ్లి తెలంగాణ బార్డర్ను దాటించారు. నందిగామ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగినట్టు క్రియేట్ చేశారు. అయితే వీరి ప్లాన్ బెడిసికొట్టి అసలు బండారం క్రమక్రమంగా బయటకు రావడం, ఈ కేసు విషయంలో రెండు రాష్ట్రాల పోలీసులు కూడా ఛాలెంజ్గా తీసుకోవడంతో రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి దొరికిపోయారు. ఏది ఏమైనా 31 గంటల్లో ఏం జరిగిందన్న దానిపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టారు. జనవరి 30న మధ్యాహ్నం జయరాం హైదరాబాద్లోని తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత 31 గంటల తర్వాత హత్యకు గురయ్యాడు. ఈ సమయంలో ఆయన ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాన్ని పోలీసులు సెల్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు. దీని ఆధారంగా జయరాం దస్పల్లా హోటల్లోని ఓ రూమ్లో చాలాసేపు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఓ లేడీ కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జయరాం హత్య కేసు డైలీ సీరియల్ గా మారింది. సీరియల్ బ్రేక్ ఉత్కంఠను రేపినట్టుగా ఇది ఒక్కో రోజు ఒక్కో గంటకు కొత్త కొత్త ట్విస్ట్లతో ఉత్కంఠ రేపుతోంది. సీరియల్లో రోజుకో కొత్త పాత్ర తెర మీదకు వచ్చినట్లు ఈ కేసులో కూడా రోజుకో మలుపు తిరుగుతోంది. ఫైనల్గా ఫినాన్స్ వివాహేతర సంబంధాలే ఈ హత్యకు దారి తీసినట్లుగా కనిపిస్తోంది. ఇక అసలు నిందితులు అధికారికంగా పోలీసులు చెప్పనప్పటికీ అన్ని కళ్ళు రాకేష్ రెడ్డి, శిఖా చౌదరిపైనే ఉన్నాయి. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత విచారణలో ఉన్న శిఖా చౌదరిని పోలీసులు రహస్యంగా తరలించారు. స్టేషన్లో లైట్లు మొత్తం ఆర్పేసి కారులో తీసుకెళ్లారు. ఆ కారు హైదరాబాద్ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. కేసును తప్పుదారి పట్టించేందుకే హైదరాబాద్లో జయరాంను హత్య చేసి
ఏపీకి డెడ్ బాడీని తీసుకుపోవాలన్న ప్లాన్లో కూడా రహస్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తమకు ఉన్న సంబంధాలతో కేసును తప్పుదోవ పట్టించొచ్చన్న భావంతోనే కారులో డెడ్ బాడీని తెలంగాణ బోర్డర్ దాటించినట్లు తెలుస్తోంది. ఏపీలోని పోలీసు అధికారులతో ఉన్న సంబంధాలు, మనీ పవర్తో కేసును పక్కదారి పట్టించొచ్చన్న క్రిమినల్ మైండ్తోనే శిఖా చౌదరి, రాకేష్ రెడ్డి ఈ పని చేసినట్లు పోలీసుల విచారణలో తేలుతోంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసులో మిస్టరీ వీడుతుంది. జయరాంను ఎవరు హత్య చేశారో పోలీసులు ఓ డెసిషన్కి వచ్చినప్పటికీ బయటకు మాత్రం చెప్పడం లేదు. ఫైనల్గా మాత్రం శిఖా చౌదరి సూత్రధారిగా తేలుస్తున్న పోలీసులు, పాత్రధారుడు మాత్రం రాకేష్గా విచారణలో తేలినట్టు తెలుస్తోంది. జయరాం మేనకోడలు శిఖా చౌదరి స్నేహితుడు రాకేష్ రెడ్డి ఈ హత్యకు ప్రధాన కారకుడని కృష్ణా జిల్లా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. శిఖా చౌదరి, రాకేష్ రెడ్డి, ఆయన స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి, జయరాం మరో మేనకోడలు మనీషాలతో పాటు ఒక యాంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని నందిగామలో కృష్ణా జిల్లా పోలీసుల కార్యాలయంలో ఎస్పీ త్రిపాఠి ఆధ్వర్యంలో ప్రశ్నిస్తూ ఒక్కో పాయింట్ను రాబడుతున్నారు. దీంతో ఈ హత్యకు ఆర్థిక వివాదాలే కారణంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. జయరాం బలహీనతలను వాడుకున్న రాకేష్ రెడ్డి హత్యకు ప్రణాళిక వేశాడని, జయరాంకు పరిచయం ఉన్న యాంకర్ ద్వారా ఫోన్ చేయించి హైదరాబాద్లోని తన ఇంటికి రప్పించినట్లు తెలుస్తోంది. కిరాయి హంతకుల సాయంతో జయరాంను చంపిన రాకేష్ తన క్రిమినల్ మైండ్ గేమ్ను ఉపయోగించాడు. ఎలాగైనా డెడ్ బాడీని తెలంగాణ బోర్డర్ను దాటించి ఏపీలో రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా స్క్రిప్ట్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో కేసు నమోదైతే అక్కడ ఉన్న పోలీసు పెద్దల పరిచయాలతో కేసును తమపైకి రాకుండా చేసుకోవచ్చన్న ఆలోచన కూడా ఉందన్న వాదన పోలీసుల దృష్టికి వచ్చింది. ఇందులో భాగంగానే జయరాంను హైదరాబాద్లోని తన ఇంటికి రప్పించిన రాకేష్ రెడ్డి ఇంట్లోనే కిరాయి హంతకులతో చంపాడని పోలీసుల విచారణలో తేలింది. అటు తర్వాత డెడ్ బాడీని కారులో తీసుకెళ్లి తెలంగాణ బోర్డర్ను దాటించారు. నందిగామ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగినట్టు క్రియేట్ చేశారు. అయితే వీరి ప్లాన్ బెడిసికొట్టి అసలు బండారం క్రమక్రమంగా బయటకు రావడం, ఈ కేసు విషయంలో 2 రాష్ట్రాల పోలీసులు కూడా ఛాలెంజ్గా తీసుకోవడంతో రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి దొరికిపోయారు.